ఇంట్లో వంటలు వాళ్ళకే నచ్చుతాయి కదా! ఈరోజు మా అమ్మ స్టైల్ సేమియా కేసరి ఎలా చేయాలో చూసేయండి. ఒక కడాయిలో 2 స్పూన్ల వరకు గీ వేసుకొని, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని, సిమ్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ గీ వేసుకొని, ఇక్కడ కప్ అయితే సేమియాలు తీసుకున్నామనమాట. సేమియాని కూడా వేసుకొని సిమ్‌లోనే మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే మంచిగా సరిపోతాయన్నమాట. ఇంకా నీళ్ళు బాగా బాగా కాగిన తర్వాత, ఇంకా సేమియాని కూడా ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా ఏసుకొని, కొంచెం మ్యాష్ అయ్యేటట్టుగా ఉడికించేసుకుని మేమైతే ఇక్కడ కప్పు సేమియాకి ముప్పావు కప్పు వరకు షుగర్ అయితే పట్టిందనమాట. మాకైతే ఈ క్వాంటిటీ మంచిగా సరిపోయింది. మీకైతే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చూసి అయితే వేసుకోండి. ఇంకా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని, ఇలాచీలు కూడా వేసుకుని, ఇక 2 స్పూన్ల వరకు గీ కూడా వేసుకుని, ఇంకా మంచిగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే పొడి పొడిగా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా మా అమ్మ చేసిన సేమియా కేసరి అయితే టేస్ట్ అదిరిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.